వెండి, బంగారము, గ్యాసు, ఆయిల్ ఇంకేదైనా తవ్వితే ఇంకింత ఎక్కువ దొరుకుతాయి కావచ్చు, కానీ భూమి మాత్రం ఎల్లకాలం ఎంత ఉన్నదో అంతే ఉంటది. అందుకే ఏదున్నా లేకున్నా భూమి ఉండాలి అన్నట్టు సామాన్యులు సాధ్యమైనంత భూమిని కొనాలని ఆరాట పడుతుంటాడు. ఎన్నేళ్ళైనా భూమి విలువ పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గదు. అందుకే పెద్ద పెద్దోళ్ళ కండ్లు భూమి మీద పడతాయి. కన్ను పడితే కథం చేస్తున్నారట. ఇగో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈయనరోసారి. సతీష్ షా అనే గీ పెద్ద మనిషికి వట్టునాగులపల్లిలా తాతలు తండ్రుల కాలం నుంచి కొంత భూమి ఉన్నదట. ఆ భూమిని కాపాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చిండట. కానీ బలం కలిగినోని కన్ను పడుతుంటదా? ఏం జరిగిందో చెప్తున్నాడు, ఒకసారి నుండి. అంటిల్ 2025 ఇవన్నీ పీస్ఫుల్ ఉన్నాయి, స్మూత్ గా నడిచినాయి. ఇరిగేషన్ ఉన్నాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, ఎండకాలం పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితోని ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఏం అయింది చెప్తే 2025లో మా పక్క జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చింది అండి. దెన్ ఈ వాట్ ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి, ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ఆ ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 feet రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఇన్నరా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి తన భూముల నుంచి రోడ్డు వేసుకునే దానికి కొద్దిగా జాగా కావాలి అన్నట్టు వచ్చి మాట్లాడిండట. కాదు కూడదు అన్నట్టు వీళ్ళు మాట్లాడిండ్రట. తర్వాత ఏం జరిగిందంటే ఆయన అడిగితే వి డిడ్ంట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 weeks తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say, it was introduction clause, but మాకు later on తెలిసిన ఇంటిమేటింగ్ ఉన్నాయి ఈ కాల్, ఇంటిమినేటింగ్. లేటర్ ఆన్ ఇట్ వాజ్ అ ఫియర్ సైకోసిస్ మా మీద. ఆయన వచ్చి చేస్తాడు, వీ ట్రీటెడ్ హిమ్ వెల్, దెన్ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినండి పొంగులేటి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పింది. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాడు. బాట కోసం జాగా అడిగి తర్వాత మంత్రి పదవులున్న అయ్యని తీసుకొచ్చి మర్యాద పూర్వకంగా మాట్లాడి ఆ తర్వాత 2-3 ఎకరాల భూమి కావాలని చెప్పి ఆఖరికి మొత్తం భూమి ఇచ్చేయండి అని బెదిరించినట్టే మాట్లాడిండట. కానీ భూమి విలువ తెలిసిన సతీష్ షా అస్సలే కుదరది అన్నట్టు మాట్లాడిండట. దానికి అధికారం చేతులున్న పొంగులేటి హర్షారెడ్డి ఏం చేసిండంట అంటే 29th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఇక్కడ చాలా 6-7 JCBs వచ్చినాయి రాత్రి, మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి, బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్కు భయం పెట్టి అందరు ఫ్లడ్ అండ్ హెడ్ ఇన్ సైడ్ ద ఫార్మ్. ఈ మొత్తం కూడా మీరు చూస్తున్నాయి కూడా ఇంకా సైడ్లో అబౌట్ స్టార్టింగ్ ఫ్రమ్ 169 to 246 పక్కనే ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్కు JCBతోని గుల్లగొట్టినాయి. వీఆర్ హెల్ప్లెస్ సార్. మాకు ముందు ఐడియాలు ఎందుకు చెప్తే మాకు ఐడియాలు ఆయన ఇంత థ్రెట్ చేసి చెప్తారు. మార్నింగ్ ఆఫ్టర్ బుకింగ్ ద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మాకు మా స్టాఫ్ చెప్పింది సార్, ఇవన్నీ JCB వాడు వితౌట్ ఆల్ JCBs కేమ్ వితౌట్ నంబర్ ప్లేట్. ఐ థింక్ పోలీస్ వేర్ నోయింగ్ ఇట్, వాడు సీజ్ కూడా చేసి ఉండొచ్చు. అండ్ దెన్ మా స్టాఫ్ చెప్పింది సార్, ఆడు చెప్పింది రాఘవ కన్స్ట్రక్షన్. అదేదో సినిమాలా గిచ్చితే గిల్లించుకోవాలి అన్నట్టు భూమి అడిగి తీయాలి, లేకుంటే JCBలు వచ్చి గోడలు కూలగొడతాయి, విధ్వంసం చేస్తాయి అన్నట్టు చేసిండ్రట. సర్కార్ ఆఫీసర్లు చేతులున్నారు, చెప్పినట్టు ఇంటారని వచ్చిండ్రా అని సర్వేలు చేయించుడు, దానికి సతీష్ షా కోర్టుకు పోయి వాటిని క్యాన్సిల్ చేయించుడు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లను సస్పెండ్ చేసుడు కూడా జరిగిందట. ఇట్లయితే ఇంటలేడని JCBలు తీసుకొచ్చి అంతా కూలగొట్టి ఆగం చేసిండ్రట. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కోసం ఇదంతా చేస్తున్నారట. ఇక చెప్పుండ్రి, దునియాల న్యాయం ఏడున్నది, ధర్మం ఎక్కడున్నది, చట్టం ఎవల కోసం పనిచేస్తున్నది, దుడ్డున్నోందే బర్రె అన్నట్టు అధికారం ఎవల చేతులుంటే వాళ్ళు భూమి అడిగి తీయాలి, లేకుంటే గోడలు కూలగొడతారు. కన్ను పడితే చాలు కబ్జాలు చేయకుంటే ఇడిసబెట్టరు. బలం ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తారు. వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, కోర్టులంటే లెక్కలేదు, గుండాల రాజ్యం నడిపిస్తాం, గుత్పలతోని దాడులు చేస్తామన్నట్టు చేస్తుండ్రట.
గింత మంచిగా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నా ప్రజాపాలన. పెద్ద పెద్దోళ్ళ భూములే కాజేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెట్లుండాలి. అందుకే గుంటెడు భూమి ఉన్నోళ్ళు కూడా పొంగులేటి హర్షారెడ్డి కన్ను పడితే ఏమైపోతామో అన్నట్టు భయంగా బతికేటట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటారట పబ్లిక్. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీ ఏలువాడలో ఎసోంటి ఉద్దరకం పనులు చేస్తున్నారో మీకు తెలుస్తలేదా? తెలిసినా మా వాళ్ళే కదా అన్నట్టు ఇడ్సబెడుతున్నావా? ఇట్లయితే 10 ఏళ్ళు అధికారంలో ఉండడేమో గానీ ఇప్పుడు మిగిలిన 2.5 ఏళ్ళు సీఎంగా ఉండడు కూడా కష్టమవుతుంది. జర చూసుకోండి సార్ అంటుర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.